దేవుని మహాకృపను బట్టి గడిచిన కొద్ది రోజులుగా సాతాను అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. సాతాను యొక్క పనులు గూర్చి, అతని యొక్క స్వభావాన్ని గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా అతడు శోధించేవాడుగా ఉన్నాడని, అలాగే భయపెట్టేవాడుగా ఉన్నాడని మనము నేర్చుకున్నాం. అలాగే అతడు అంటే అపవాది అనేవాడు మనుషులకు ఆహ్, ఉరులు వేసేవాడుగా, లేక ఉచ్చులు వేసేవాడుగా వాని యొక్క పనిని మనం ఆలోచించినట్లయితే తిమోతి రెండవ పత్రిక రెండో అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభువు యొక్క దాసుడు 25వ వచనం. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని అని ఇక్కడ కనపడుతుంది. అంటే ఈ సాతాను చెరపట్టేవాడుగా ఉన్నాడు. ఉరిలో అంటే ఆహ్, ఒక ఉరిలాంటి అంటే వలలాంటి దాంట్లో మనుషుల్ని ఆహ్, చెరపట్టేవాడుగా ఉన్నట్లుగా ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే కొందరు సాతాను చేత చెరపట్టబడినట్లుగా, సాతాను యొక్క ఉరిలో చిక్కుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, అపవాది యొక్క ఉరిలో నుండి, అపవాది యొక్క చెరలో నుండి మనము తప్పించుకొనవలసిన వారమై ఉన్నాం. అపవాది మనుషులను చెరపట్టేవాడుగా, ఉరులు ఒగ్గేవాడుగా, వాని ఉరిలో చిక్కించుకునేవాడుగా ఉన్నట్లుగా మనం గ్రహించగలం. కనుక అపవాది యొక్క పని మనం చూసినప్పుడు శోధిస్తాడు. మనుషులకు వ్యాధులు కలుగు చేస్తాడు. మనం యోబు జీవితాన్ని చూసాం. అలాగే మనుషులకు ఉరులు వేసి, ఉరులులో చిక్కించుకుంటాడు. తర్వాత వాడు చేసే ఇంకొక ప్రమాదకరమైన పనేమిటంటే, వాక్యం ఎత్తుకొని పోతాడు. మత్తయి సువార్త 13 అధ్యాయము, మత్తయి సువార్త 13 అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. చూడండి ఇక్కడ. దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అంటే వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు. పోల్చబడిన ఈ యొక్క విత్తనము నేలతో పోల్చబడిన హృదయంలో నుండి ఎత్తుకొని పోయే పని వీడు చేస్తాడు. అంటే అసలు ఈ ఉపమానంలో రాతి నేలన పడిన విత్తనాలు, మంచి నేలన పడిన విత్తనాలు, ముళ్ళ పొదలో పడిన విత్తనాలను చూస్తే అవి మొలిచాయి. కానీ ఇక్కడ ఈ త్రోవ పక్కన పడిన విత్తనం అలాంటి మనుషుల యొక్క స్వభావాన్ని చూస్తే ఇక్కడ వాడు చేసే పనేంటంటే అసలు మొలకెత్తటం కూడా లేకుండా ప్రారంభంలోనే ఎత్తుకొని పోవటం జరుగుతా ఉంది. కనుక అపవాది యొక్క పనేమిటి అంటే వాక్యమును ప్రజల హృదయములో నుండి ఎత్తుకొని పోవడం. అందుకే మనం చూస్తూ ఉంటాం లక్షలాది మంది ప్రజలు ఈరోజు సువార్తను వింటూ ఉన్నా కూడా, సత్యాన్ని వింటూ ఉన్నా కూడా
అది వారి హృదయాలలో ఫలించకుండా చేసే పని అపవాది యొక్క పని. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అసలు మొలకెత్తటానికే అవకాశం లేకుండా చల్లిన విత్తనమును చల్లినట్లుగా ఎత్తుకొని పోవటం వీడు చేస్తున్న ఒక భయంకరమైన పని. కనుక వాక్యము వినేవారు అపవాది యొక్క చర్యల పట్ల జాగ్రత్త వహించవలసిన వారై ఉన్నారు. ఒకవేళ జాగ్రత్త వహించకపోతే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటారు. వారు వింటూ ఉంటారు. కానీ ప్రయోజనం అనేది ఉండదు. ఈనాటికి కూడా చాలామంది ఈ ఈ యొక్క ఆహ్, మీడియా ద్వారా అంటే ఆహ్, ఫోను ద్వారా అలాగే ఇంకా ఆహ్, టీవీల ద్వారా ఇలాగా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న అనేక వస్తువుల ద్వారా వాక్యం వింటున్నారు. కానీ ఈ వాక్యం అంతా ఏమైపోతుంది? ఎందుకు మనుషులు సత్యం వైపు మళ్ళుకోలేకపోతున్నారు? సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అని విత్తనాలు చల్లేవాడు ఎంతో తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను చల్లిన విత్తనాలన్నీ ఏమైపోయినియి? ఇక్కడ మొక్కలు ఎందుకు రాలేదు అని. కానీ తెలియని విషయం ఏమిటంటే, చల్లబడిన విత్తనం అంటే చల్లిన విత్తనాన్ని చల్లినట్లుగా అది మొలకెత్తక ముందే ఎత్తుకొని పోయే పని చేసేవాడు ఒకడున్నాడు. వాడే అపవాది. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, వాక్యము వినేవారు జాగ్రత్త వహించాలి. అదేమిటి అంటే, హృదయంలో పడిన వాక్యాన్ని అపవాది పాలు కాకుండా జాగ్రత్త వహించాలి. హృదయంలో విత్తబడిన వాక్యము విత్తబడినది విత్తబడినట్లుగా వీడు ఎత్తుకొని పోతూ ఉంటే అది ఎలా ఫలిస్తుంది? సంవత్సరాల కొద్దీ మనము వాక్యం వింటున్నప్పటికీ కూడా వాక్యం పట్ల గ్రహింపు గాని, అవగాహన గాని చాలా మందికి లేదు. కనుక ఇక్కడ ప్రమాదకరమైన అంటే వాడు చేసే పనుల్లో అత్యంత ప్రమాదకరమైన పని యోబుని శోధించాడు. ఆ శోధన అతన్ని జయించాడు. శోధన జయించడానికి విశ్వాసం కావాలి. విశ్వాసానికి మూలం దేవుని వాక్యం కావాలి. కానీ అసలు వాక్యమే లేకుండా ఎత్తుకొని పోతే ఏ విశ్వాసి కూడా ఏమీ చేయలేడు. విశ్వాసి యొక్క జీవన విధానానికి అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యమే. కానీ ఆ వాక్యమే లేకుండా చేస్తున్నాడు ఇక్కడ అపవాది అనేవాడు. కనుక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరినవారు. 6, 7 వచనాలు కలిసి ఉన్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా గ్రహించండి. ఇందులో ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అంటే ఊహ తెలిసిన దగ్గర నుండి ఊపిరిపోయేంత వరకు కూడా నేర్చుకుంటారు. కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేరంట. అంటే ఇది సత్యం. ఈ సత్యం పట్ల ఇలాంటి అవగాహన కలిగి ఉండాలి అనే ఆలోచన ఎప్పటికి రాదు. ఎందుకు రాదు అంటే విత్తబడిన వాక్యము విత్తినట్లుగా వాడు మొల మొలక కూడా రాకముందు ఎత్తుకొని పోతాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. చెరపట్టుకొని పోవటం కిడ్నాప్ చేయటం అంటే ఇది భౌతికమైన కిడ్నాప్ కాదు. విశ్వాసంలో నుండి తప్పించడం. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. కనుక ఎల్లప్పుడూ నేర్చుకుంటారు. స్త్రీలే కావచ్చు, పురుషులైనా కూడా కావచ్చు. స్త్రీలు మాత్రమే కాదు. కాకపోతే తిమోతి పత్రిక రాసేటప్పటికి పౌలు గారు ఆయన అనుభవంలో ఉన్న కొందరు స్త్రీలను
కూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, స్త్రీలే కాదు, పురుషులైనా కావచ్చు, ఎల్లప్పుడూ నేర్చుకుంటారు. కానీ ఎప్పటికీ వారికి సత్యం అనేది బోధపడదు. సత్యాన్ని తెలుసుకోలేరు. సత్యానికి విధేయత చూపరు. సత్యాన్ని అంగీకరించరు. ఎందుకంటే, అసలది వారి హృదయంలోనే లేదు. విత్తబడిన దాన్ని విత్తినట్లుగా, ఈరోజు భలే చెప్పారండి అంటారు. బావుందండి అంటారు. దేవుడు నాతో మాట్లాడండి అంటారు. మర్నాటికి దాని వలన కలిగే రెస్పాన్స్ ఏమీ ఉండదు. ఎందుకంటే, అది ఆ రోజుతోనే అంతమైపోయింది. ఇది అపవాది చేసే ఒక భయంకరమైన పని. కనుక అపవాది యొక్క పనిలో ఒకటేమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవటమే వాడి యొక్క పని. ఇది చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై. నేను ప్రతిరోజు వాక్యం వింటున్నాను. ఆ విన్న వాక్యము నా హృదయంలో ఎంతవరకు నిలకడగా ఉంది? నిలకడైన విశ్వాసము నాలో ఉందా? నిలకడగా నేను ఉన్నానా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కనుక నిలకడైన విశ్వాసం కొరకు మనం ప్రయాసపడాలి. వాక్యం నిలకడగా ఉండాలంటే, ముందు ఆ విత్తబడినది మన విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే, విత్తబడిన వాక్యాన్ని మన హృదయంలో అసలు ఉందో లేదో మనం గ్రహించాలి. పౌలు గారు 2 కొరింథీ పత్రిక 13 అధ్యాయంలో కొరింథీయులతో మాట్లాడుతూ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి అంటాడు. అంటే ఆయన మొదటి పత్రిక రాశాడు. అప్పుడు సంఘాన్ని స్థాపించాడు. మళ్ళా రెండో సంఘం స్థాపించబడిన తర్వాత మొదటి పత్రిక రాశాడు. రెండో పత్రిక రాశాడు. ఇంతకాలం తర్వాత ఆయనకి ఏ డౌట్ వచ్చిందంటే, అసలు మీకు విశ్వాసం ఉందో లేదో పరిశీలించుకోండి. అసలు కొరింథీయుల్లో విశ్వాసం ఉందో లేదో అనే డౌట్ ఆయనకెందుకు వచ్చింది? అంటే వాక్యము లేని జీవితాన్ని జీవిస్తున్నారు వాళ్ళు. అసలు వీళ్ళలో వాక్యమే లేదు అని సందేహం వచ్చింది. వాక్యం లేకపోతే విశ్వాసం లేదు. కనుక మనం గ్రహించవలసిన వారమైన. అలాగే మన విశ్వాసం కూడా మానవ జ్ఞానాన్ని, అంటే చాలా మంది అనుకుంటారు నాకు చాలా విశ్వాసం ఉందండి. నాకు విశ్వాసం లేక ఏంటండి? అసలు విశ్వాసం లేకపోతే నేను ఇదంతా ఎందుకు చేస్తాను? ప్రార్థనకి ఎందుకు వస్తాను? వాక్యం ఎందుకు వింటాను? ఆరాధనకి ఎందుకు వెళ్తాను? ఇలాగ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విశ్వాసము సత్య సంబంధమైన విశ్వాసమేనా? లేక మానవ జ్ఞానాన్ని అనుసరించిన విశ్వాసమా? ఏ విశ్వాసము నీది? అపవాదికున్న విధానం ఏంటంటే, మానవ జ్ఞానానికి సంబంధించిన విశ్వాసం జోలి వాడు రాడు. కానీ స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనుషుల హృదయాలలో నుండి ఎత్తుకొని పోతాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక స్వచ్ఛమైన దేవుని యొక్క వాక్యాన్ని వినే విశ్వాసం ఇక్కడ అనేక మందికి లేదు. కనుక మనం నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్య విధానంలోనికి మనం రావలసిన వారమై ఉన్నాం. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక మనము వాక్యాన్ని పరిశీలన చేసినట్టయితే, వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాం. మనుషుల హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఇక ఐదో విషయం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 27 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అపవాదికి చోటియ్యకుడి అంటాడక్కడ. అపవాదికి చోటియ్యకుడి అంటే, చోటివ్వటం అంటే మన హృదయంలో వాక్యాన్ని ఎత్తుకొని పోయి ఆ ప్లేస్‌లో వాడుంటాడు. దేవుని వాక్యాన్ని తీసేస్తాడు. వాక్యాన్ని తీసేసి ఆ యొక్క ఖాళీ స్థలంలో వాడు కూర్చుంటాడు. మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై. కనుక ఇక్కడ మన హృదయంలో వాక్యం ఉందా? అపవాది ఉన్నాడా? ఎవరున్నారు? అలాగే మన హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా? పౌలు ఫిలిప్పీలకు రాస్తూ క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటాడు. కనుక నీ హృదయంలో ప్రతిష్ఠించబడినది క్రీస్తు ప్రభువా? లేక అపవాదా? ఎవరున్నారు నీ హృదయంలో? ఇది వేసుకోవాల్సిన ప్రశ్న. ప్రశ్న మాత్రమే కాదు, ఇమ్మీడియేట్‌గా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకొని, మనలో ఉన్న ఏ ఇన్ఫెక్షన్ ఉందో, ఏ రోగం ఉందో తెలుసుకున్నట్లుగా
అత్యంత స్పీడ్‌గా వెంటనే మన హృదయంలో ఎవరున్నారు? మన హృదయాన్ని ఏలేదెవరు? ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే అపవాదికి చోటియ్యకుడి. అసలు ఎందుకు పౌలు గారు ఇక్కడికొచ్చేసరికి అపవాదికి చోటియ్యకుడి అన్నాడు అంటే, మీరు ఈ ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 17 వచనం నుండి 5 అధ్యాయము 8 వచనాల వరకు చూస్తే, ఇది వద్దు, ఇది ఉండకూడదు, ఇది తీసివేయండి, ఇది ఖండించండి, ఇది విసర్జించండి అన్నిటిని పౌలు గారు పెద్ద లిస్ట్ తయారు చేస్తాడు. మొత్తానికి ఎఫెసీయులలో ఉండకూడని లక్షణాలన్నీ ఉన్నాయక్కడ. అంటే ఇవన్నీ ఎందుకున్నాయంటే అపవాదికి చోటిచ్చారు కాబట్టి. మానవ హృదయంలో దేవుడు ఉంటే అక్కడ ఎలాంటి లక్షణాలుంటాయి? 5 అధ్యాయం 1 వచనంలో అంటాడు. ఎఫెసీ 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. దేవుని పోలి నడుచుకుంటాం మనం. దేవుడు మన హృదయాల్లో ఉంటే దేవుని పోలి నడుచుకుంటాం. అపవాది మన హృదయాల్లో ఉంటే అపవాదిని పోలి నడుచుకుంటాం. ఇంతకీ మనం ఎవరము? అపవాది సంబంధులమా? దేవుని సంబంధులమా? లేక మన హృదయంలో అపవాది తిష్ట వేసుకొని కూర్చున్నాడా? లేక క్రీస్తు ప్రభువు మన హృదయంలో సింహాసనాసీనుడై ఉన్నాడా? ఎవరున్నారు మన హృదయంలో? ఆలోచించండి. కనుక అపవాది మన హృదయాల్లో వాడు ఉంటాడు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, అపవాది పట్టాడండి. అపవాది పట్టి ఇలా పీడిస్తున్నాడు. అపవాది అనేవాడు 2 విధాలుగా మానవ జీవితంలో జోక్యం కలిగి ఉంటాడు. ఒకటి శరీరంలోనికి వాడు ప్రవేశిస్తాడు. శరీర వ్యాధులు కలుగు చేస్తాడు. మనిషిని మరణానికి తీసుకెళ్తాడు. ఇది మనకి బాధగానే ఉంటుంది. కానీ అంతకంటే ప్రమాదకరమైనది ఏంటంటే, మానవ దేహాన్ని వశపరుచుకునే దానికంటే, మానవ ఆత్మను లేక మానవుని యొక్క మనస్సును వాడు వశపరుచుకుంటే, మన జీవితం సర్వనాశనం అయిపోయినట్లే. కొందరి కొందరు విశ్వాసుల యొక్క శరీరాల్లోనికి వాడు రాడు. అంటే శరీరంలోనికి అంటే ఏదో జబ్బు పుట్టించటమో, లేకపోతే ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చెయ్యడు వాడు. ఏకంగా మనసులోనికి ప్రవేశించి, ఆ మనసులో వాడు చేయవలసినవన్నీ చేస్తూ ఉంటాడు. ఇదిగో ఎఫెసీ 4:17 నుండి మీరు చూస్తే ఎఫెసీలో ఉన్న ఉండకూడని లక్షణాలన్నీ కలిగిస్తాడు. నువ్వు ఆరాధనకెళ్ళు, నువ్వు వాక్యం విను, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు మీటింగ్‌కెళ్ళు అన్నీ చెయ్యి. కానీ మనసులో వాడుంటాడు. వాడు చేయించేవన్నీ చేయిస్తూనే ఉంటాడు. ఎఫెసీయుల్లో ఏమున్నాయి? ఇక్కడ వారు దొంగిలిస్తున్నారు, అబద్ధాలాడుతున్నారు, అలాగే దూషణలు చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. ఇంకా రకరకాల దురాశలు వారిలో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి వారిలో. మరి వాళ్ళు ఆరాధనకెళ్తున్నారు, సంఘానికెళ్తున్నారు. రక్షణ పొందారు. కానీ ఏంటి గొడవంతా అనంటే, వారిలో అపవాది ఉన్నాడు. మనస్సును స్వాధీనం చేసుకున్నాడు వాడు. శరీరం జోలికి రాడు. శరీరం బాగానే ఉంటుంది. ఆరోగ్యంగానే ఉంటుంది. కానీ వాడి మనస్సులో వాడు స్వాధీనం చేసుకున్నాడు. మనస్సుని ఏలతన్నాడు. కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే, మనస్సును స్వాధీనం చేసుకుంటాడు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక నీ శరీరాన్ని స్వాధీనం చేసుకొని యోబును శరీర రోగంతో ఇబ్బంది పెట్టి అతడు చాలా తీవ్రమైన నిరాశకు లోనయ్యేటట్లుగా చేసినా తిరిగి రికవరీ అవ్వచ్చు. అతడు మళ్ళా రికవర్ అయ్యాడు. యోబు శారీరకంగా బాధ పెట్టబడ్డాడు. కానీ మానసికంగా దృఢంగా ఉన్నాడు. ఆత్మీయంగా దృఢంగా ఉన్నాడు. అతని భార్య వచ్చి నీ యథార్థతను వదిలివేయమంటే, మరణమగు వరకు నేను యథార్థతను వదిలిపోయాను అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అంత దృఢ సంకల్పాన్ని కలిగున్నాడు విశ్వాసి. కనుక నీ శరీరాన్ని బహుశా ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమో. దానికి నువ్వు చింతపడొచ్చు. కానీ నీ మనస్సు వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతే, నీ విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోయి, పతనమైపోయి, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి ఇక్కడ. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఆ దురాలోచనలను మనుషుల్లో
పెడతాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. మార్క్ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి. మనుషుల హృదయం ఇంత భయంకరంగా ఎందుకుంటుంది? హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటాడు ఇర్మియా గ్రంథకర్త 19వ అధ్యాయం. ఆ ఇర్మియాలో. అంటే ఇక్కడ మనం గ్రహించిన విషయం ఏంటంటే, ఎందుకు మానవ హృదయం అంత భయంకరమైనదికి వెళ్ళిపోయింది అనేది మనం ఆలోచించాలి. ఆ 17 అధ్యాయం ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 9వ వచనం అండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అంటాడు. కనుక ఎందుకు ఇంత ఘోరమైన వ్యాధి అంటే, దానికి వ్యాధి కలుగు చేశాడు ఒకడు, వాడే అపవాది. యోబుకి శరీరానికి మాత్రమే వ్యాధి కలుగు చేశాడు. కానీ ఇక్కడ ప్రతి మనిషి మానసిక వ్యాధితో, అంటే మనసులో ఉండే వ్యాధితో నాశనం అయిపోతున్నాడు. కనుక శారీరకంగా చాలా మంది దృఢంగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ వారి మనసుల్లో దేవుని వాక్యం లేదు. అసలు దేవుడే లేడు అసలు. దేవుడు లేకుండా చేస్తాడు వాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చదువుతున్నట్లయితే ఆ ఈ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మనం చదువుతున్నాం. మొదటి అధ్యాయంలో 28వ వచనం చూడండి. 28వ వచనం. మరియు వస్తువులో దేవుని చోటియ్యనొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. కనుక ఎందుకు అంటే, మనసులో దేవునికి చోటు ఇవ్వటం వలన ఈరోజు చాలా మంది అపవాదికి చోటిస్తూ ఉన్నారు. కనుక ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. అపవాదికి చోటియ్యద్దు అన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కానీ అపవాది మానవ హృదయంలో నుండి వాక్యమును తీసివేసి మానవ జీవితాన్ని భ్రష్టత్వానికి నడిపించే ఒక ప్రమాదకరమైన పని చేస్తాడు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆ మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేస్తాడు. మనుషులను అంధకారంలోనికి నడిపిస్తాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ వచనంలో ఇలా ఉంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. చాలా మంది అవిశ్వాసులు
ఏమి కనిపించదో వారికి అంటే, క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి కనిపించకుండా ఉండటానికి, వారు వారు ఏ విశ్వాసాన్ని కలిగున్నారో, ఆ విశ్వాసము నుండి చెడగొట్టటానికి, చెరిపివేయటానికి, లేక అసలు సత్యం అనేది వారికి బోధపడకుండా, కనిపించకుండా ఉండటానికి, వారి గుడ్డితనం మనోనేత్రాలు మూయబడి ఉంటాయి. మనోనేత్రాలు మూయబడటం అనేది ప్రమాదకరమైన పరిస్థితి. మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో, మన కళ్ళ ముందు ఏం బోధించబడుతుందో మనం మన ఊర్లోనే ఉంటాము. మన కళ్ళ ముందే జరుగుతుంటుంది. కానీ మనకు కనిపించదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒకసారి మనము రాజుల గ్రంథానికి వెళ్దాం. రాజుల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము చూడండి 14వ వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్నమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్నమును చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, ఇక్కడ ఎలీషాను బంధించడానికి దోతానులో ఉన్న ఎలీషా దగ్గరికి ఆ సిరియా రాజు తన సైన్యాన్ని పంపించాడు. రాత్రికి రాత్రే వాళ్ళు పట్టణాన్ని చుట్టుముట్టారు. తెల్లవారుజామున ఎలీషా శిష్యుడు లేచాడు. లేచి చూస్తే ఎటు చూసినా సిరియా సైన్యం కనపడదు. అప్పుడు ఇతను వెంటనే లేచి ఇంకా ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం, అయిపోయింది మన పని. ఇశ్రాయేలు దేశాన్ని సిరియనులు ఆక్రమించేశారు, మనం చంపేస్తారు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అతిథులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని కండ్లను తెరవ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. అంటే కంటికి కనిపించని దేవుని యొక్క సైన్యము ఎలీషా చుట్టూ ఉంది. ఇది ఎలీషా కనపడుతుంది, పనివానికి కనిపించలేదు. కారణం ఏమిటంటే ఇక్కడ మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయబడింది. మనం గ్రహించిన సత్యం ఈ మనోనేత్రాలు తెరవబడే మనం ఏమవుతామంటే ఆ మన కళ్ళ ముందు ప్రత్యక్షమైన సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యూదులు యొక్క కళ్ళ ముందే ఉన్న మెస్సియాను యోహాను సువార్త 4వ అధ్యాయంలో తనతో మాట్లాడుతున్న వ్యక్తి మెస్సియా అని సమరయ స్త్రీ గుర్తుపట్టలేకపోయింది. అలాగే ఆ కాలంలో ఉన్న అనేక మంది యూదులు వారు తరతరాల నుండి ఎదురు చూస్తూ ఉన్న ప్రవచనకారుడు లేక ప్రవచన వ్యక్తి, ఆ ప్రవచన నెరవేర్పు వారి కళ్ళ ముందే ఉన్నాడు. యోహాను గుర్తించాడు, ఇదిగో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్ల. యూదులు గుర్తించలేకపోయారు. కనుక మనం చాలా మీ రాజును కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడన్న. అంటే పిలాతు యేసును యూదుల రాజుగా అంగీకరించాడు, కానీ యూదులు అంగీకరించారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే వారి యొక్క మనోనేత్రాలు గురుటితనంతో ఉండిపోయాయి. కనుక ఈ రోజు కూడా అనేక మంది ముందు వారి కళ్ళ ముందు సత్యము బోధించబడుతున్నప్పటికీ, సత్య సంబంధమైన తెలియచేయబడుతున్నప్పటికీ వారు గ్రహించలేరు. కారణం ఏమిటంటే ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది అనేవాడు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాడు. ఇది
మనము జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, వాక్యం ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాం. మనకు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయడం జరిగింది. కనుక వారికి సత్యం అనేది కనిపించదు. కనిపించకుండా వాడు చేస్తాడు. కనుక ఈనాటికి ఆహ్, మనకి సత్యము అనేది ప్రకటించబడుతున్నప్పటికీ కూడా చాలామంది గ్రహించని ఆత్మీయ అంధకారంలో ఉన్నారు. మనం సామెతల గ్రంథం చూస్తే జ్ఞానము ఘోషించుచున్నది అంటే ఘోష పెడుతుంది. అంటే మనం అనుకుంటాం నేను మొత్తుకుంటున్నానండి అంటాం కదా! అలాగే జ్ఞానము మొత్తుకుంటుంది. జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉందురు. వివేకము లేని వారలారా మీరెన్నాళ్ళు వివేకము లేని వారుగా ఉంటారు అని జ్ఞానం మొత్తుకుంటుందంట. సంత వీధుల్లో కేకలేస్తుందంట. వినేవాడు ఒక్కడు కూడా లేడు. అలాగే ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే జ్ఞానం అనేది దేవుని యొక్క వాక్యము నుండి సత్య రూపంలో మనకు బోధించబడుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అనేక మంది దాన్ని గ్రహించలేకపోవటానికి ఆ కారణము వారి యొక్క హృదయాల్లో జ్ఞాన ప్రకాశం లేకపోవటం. 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం 5 వచనం కూడా చదువుతున్నాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. పౌలు అంటున్నాడు ఇక్కడ మా హృదయముల్లో మహిమను గూర్చిన జ్ఞానాన్ని ఆయన ప్రకాశింపచేశాడు. కానీ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేయబడినందున క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపదు. ఇది మనం గ్రహించాలి. కనుక వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఆ మనము ఈరోజు అపవాది యొక్క ఈ ప్రమాదకరమైన స్థితి నుండి బయటకు రాకపోయినట్లయితే మనం ఇంకా ఆత్మీయ అంధకారంలోనే ఉండిపోతాం. కనుక వాడు చేసే పనేంటో ఒక్కొక్కటిగా మనము చూస్తా ఉన్నాం. కనుక మనము జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనము ఆలోచించవలసిన విధానం ఆలోచించినట్లయితే ఇంకా వాడి పనేంటి అంటే మనుషుల మీద లేక దేవుని పిల్లల మీద నింద మోపేవాడుగా ఉంటాడు. నిందల మోపడం ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. వాడు నిందలు మోపేవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడత్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయన. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను అని ఇక్కడ చెప్పడం. ఈ వచనంలో మనము గుర్తించవలసిన పాయింట్ ఏంటంటే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. వాడి పని ఏమిటంటే నేరము మోపుతూ ఉంటాడు. దేవుని పిల్లల మీద దేవుని దగ్గరకు వచ్చి వాడు నేరం మోపుతూ ఉంటాడు. మనకి బాగా తెలిసిన విషయం ఏమిటి అంటే యోబు మీద నేరము మోపాడు. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఆయన్ని గూర్చి గొప్పగా చెప్తాడు. ఏం చెప్తాడంటే 8వ వచనంలో అంటాడు అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతరము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడను లేడు అని చెప్తే వెంటనే అంటాడు ఊరకయే దేవుని యందు అంటే ఊరక దేవుని యందు ఫ్రీగా
భక్తి కలిగి లేడు అతను. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేశావు. మంచి ప్రొటెక్షన్ అనుగ్రహించావు. రెండోదేమిటి? నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించున్నది. ఇది కంప్లైంట్లు. యోబు విశ్వాసము ద్వారా భక్తి కలిగి లేడు. స్వయంగా నిన్ను ప్రేమించడం లేదు అతను. నువ్విచ్చావు కాబట్టి ప్రేమిస్తున్నాడు. నువ్వు దీవించావు కాబట్టి అతడు ఇలా చేస్తున్నాడు. నువ్వు దీవించకపోతే, నువ్వేమీ చేయకపోతే అతను అసలు కళ్ళ ముందే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. ఇదంతా తీసేస్తే అని యోబు మీద నేరాలు మోపాడు. ఇది గ్రహించాలి. అయితే వీటిని నేరములు అనే కంటే కూడా లేకపోతే నిందలు కూడా అంటే మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే ఈ అపవాది మన మీద ఆ నిందలు మోపొచ్చు. నిందలు నిందలు వేసేవాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళకి మంచి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు నిందిస్తారు. కానీ మన లోపాలు ఎత్తి చూపే అవకాశాన్ని అపవాదికి మనం ఇయ్యకూడదు. అంటే మనం ఏమై ఉండాలి? అసలు లోపమే లేని వారుగా ఉండాలి. మనలో లోపం ఉంది అంటే వాడేం చేస్తాడు అంటే, దాన్ని వెంటనే పట్టుకొని దేవుని ముందు పెడతాడు. ఇదిగో చూడు. ఇదిగో చూడు. ఇతను ఎలా ఉన్నాడో చూడు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక చూడండి ఈ యోధా పత్రిక 1 అధ్యాయం 9 వచనం మనం చూస్తే అక్కడ ఈ మాట కనపడుతుంది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. అంటే ప్రధాన దూత అయిన మిఖాయేలుకి ఆ ఆ అపవాదికి వాదన జరిగింది. మోషే శరీరాన్ని గూర్చి. అలా వాదించినప్పుడు మిఖాయేలు అపవాదిని ఏమైనా చేయొచ్చు. కానీ ఏం చేయకుండా ఏం చేశాడంటే, ప్రభువు నిన్ను గద్దించును గాక అని సింపుల్‌గా వదిలేశాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇలాంటి వాదనలు పెట్టుకుంటూ ఉంటాడు అపవాది. నిందలు మోపుతూ ఉంటాడు. మోషే శరీరాన్ని గురించి ఆర్గ్యుమెంట్ చేశాడు. అయితే అక్కడ మిఖాయేలు ప్రధాన దూత అపవాదితో ఎక్కువ మాట్లాడలేదు. జస్ట్ ఒకటే అన్నాడు. ప్రభువు నిన్ను గద్దించును గాక అని ఆ అపవాదిని గద్దించాడు. ఈరోజు మనం కూడా చేయవలసిన పని అదే. మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే, మన మీద నిందలు మోపే అవకాశం అపవాదికుంది. మనమేం చేయాలి అంటే, నిందించటానికి విరోధికి అవకాశం ఇయ్యకుండుడి అంటాడు పౌలు తిమోతి. కాబట్టి నిందించుటకు వాడికి అవకాశం ఇవ్వకుండా క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. మనలో అవకాశం లేకపోయినా వాడు నిందలేస్తాడు. అంటే మనం ఏ నేరం చేయకుండా నిందించబడితే అది పెద్ద విశేషమేం కాదు. పేతురు గారు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఆయన పేతురు రాసిన పత్రికలో ఆయన ఇలా అంటా ఉంటాడు. అంటే మీరు ఒకవేళ మనం చూద్దాం 4 అధ్యాయము 15 వచనం చదువుకుందాం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. మీరు దొంగతనం చేసి, అలాగే అబద్ధమాడి, హత్య చేసి, మీరు జైలుకెళ్ళి క్రీస్తు నిమిత్తం నేను జైలుకెళ్ళానంటే అది అది పెద్ద ఆహ్, తప్పు విధానం. మీరు 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 ఏ దోషం లేకపోయినా మీ మీద దోషారోపణ చేయబడితే, నేరారోపణ చేయబడితే మీరు సంతోషించండి. అక్కడే అంటాడు 16 వచనంలో. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని పరచవలెను.
నువ్వు క్రైస్తవుడు అయినందుకు శోధనలొచ్చినియా? శ్రమలొచ్చినియా? నిందలొచ్చినియా? ఏం కంగారు పడకు. ఆహ్, కానీ నువ్వు దొంగిలించి, అబద్ధం ఆడి, నేరం చేసి, నువ్వు జైలు పాలయ్యావా? సిగ్గుపడాలి. కనుక అపవాది అనేవాడు మన మీద నేరారోపణ చేస్తాడు. నిందలు వేస్తాడు. మనలో దోషం ఉండి నిందించబడటం కాదు. దోషం లేకుండా నిందలు పడితే మనము ఆహ్, బాధపడక్కర్లేదు. మనకు తెలుసు కదా! యోసేపు నిందించబడ్డాడు. ఆయనలో ఏ పాపం లేదు. అలా నిందలు రావచ్చు. ఆ నిందల విషయంలో మనకి దేవుని యొక్క సహవాసం ఉంటుంది. అంటే సహాయం ఉంటుంది. కానీ మనం నేరం చేసి మనము ఆహ్, నిందల పాలైనట్లయితే అది దేవుని యొక్క చిత్తము కాదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అప్పుడు అపవాది చేతికి మనము చిక్కిపోయిన వారమవుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 7 వచనంలో ఇలా ఉంది. మరియు అతడు నింద పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను అంటాడు. అలాగే పేతురు మొదటి పత్రిక 4 అధ్యాయం 14 వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల అది మీకు నింద రావచ్చు. నింద రాకుండా ఉండదు. కానీ క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైతే సంతోషించండి. మహిమా స్వరూపిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. అంతే. కానీ దొంగగా, హంతకుడిగా, నేరస్తుడిగా మీరయ్యారా? మీరు చాలా ప్రమాదం. కనుక అపవాది నిందలు మోపేవాడుగా కూడా ఉన్నాడు. కనుక ఇంతవరకు మనం అపవాది ఏం చేస్తాడో, వాని పనులేంటో మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి ఇంతవరకు నేర్చుకున్న విషయాల విషయంలో మీరు అవగాహన కలిగి, జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి అపవాది విషయంలో మనం ఎంతో అలర్ట్‌గా ఉండి, అపవాది మనలో ప్రవేశించకుండా, అపవాది సంబంధమైన జీవితం జీవించకుండా, అపవాదికి చోటీయకుండా జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.